కొంపదీసి ఈయన కూడా పెళ్ళంతో గొడవపడి పారిపోలేదు కదా. సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ కాటన్ మిల్ సూపర్వైజర్ జయప్రకాష్ అని. ఎవరి గురించి ఎవరు నడుతున్నాడో చూడు. సార్ హైదరాబాద్ వాళ్ళు మంచి మర్యాదస్తులని విన్నాను. ఇక్కడ ఓపెనింగ్ రివర్స్ లో ఉంది. హలో బాబు, ఇలా రా. నన్నా? నిన్నేనయ్యా. ఎవరు కావాలి మీకు? కాటన్ మిల్ సూపర్వైజర్ జయప్రకాష్ అని. అదిగో ఎదురిల్లే. ఇల్లు తాళం వేసింది. కొంచెం సేపు వెయిట్ చేయండి, ఇప్పుడు వచ్చేస్తారు. థ్యాంక్స్. హలో, ఇక్కడికొచ్చి అడ్రస్ అడిగినట్టు అక్కడ వాళ్లతో అనకండి. అది నన్ను అడిగినట్టు అస్సలు చెప్పకండి. జయప్రకాష్ గారంటే? నేనే. నేను శ్రీనివాస్, బెజవాడ నుంచి వచ్చాను. ఓ అలాగా, ఎలా ఉన్నారు? ఫైన్. రండి కూర్చోండి. అవును, నేను శ్రీనివాస్ అని చెప్పగానే మీరు నన్ను ఎలా కనుక్కోగలిగారు? ఏముంది, మీ అక్క ఇక్కడున్న 9 నెలలు నా పేరు కన్నా మీ పేరు, మీ అమ్మా నాన్నల పేర్లే లేచినప్పటి నుంచి పడుకునేదాకా స్మరించేది. మర్చిపోగలమా చెప్పండి? ఓహో, అక్కయ్య మాత్రమే కాదు బావా, ఊళ్ళో ఉన్న అందరు అమ్మాయిలకి ఇదే సమస్య. 20 ఏళ్లుగా పుట్టి పెరిగిన ఇంటిని, ఆప్తుల్ని, అన్నదమ్ముల్ని పెళ్ళైన వెంటనే మర్చిపోగలరా? దానికి కొంచెం టైం పడుతుంది. అది మగాళ్ళు తెలుసుకోకుండా నా వాళ్ళకంటే నీ వాళ్లే ముఖ్యమా అని గొడవ చేస్తారు. అలాగని ప్రేమ లేదని కాదు, దాన్ని అర్థం చేసుకోలేకే ఇన్ని సమస్యలు. అంటే ఇద్దరి మధ్య అవగాహన లోపం ఉందని అర్థం. అక్క బుద్ధులు, అవే మాటలు. పట్టు విడుపు లేనట్టుందే. అమ్మో సార్, వాట్ ఈస్ దిస్? షుగర్ 700 ఉంది. రేషన్ కొట్లో కూడా అంత షుగర్ లేదు. మీరు ఇట్టాగే వదిలేస్తే బ్రెయిన్ అటాక్ చేస్తుంది. వీరికి కూడా త్రిఫ్లాచూన్ ఓ డబ్బా. ఎందుకండి నన్ను అలా భయపెడతారు? ఇదంతా అమ్ముకునేందుకు ప్లానా?